ట్రంప్ తో ఒక వంకరే మళ్లీ రగిలిన ఇరాన్, లెబనాన్లో యుద్ధ జ్వాలలు, ఇక నమ్మడం తప్పే. సో అసలు ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు ఏదో ఒక ట్విస్ట్. నమ్మడం తప్ప అంటే అదే ఇప్పుడు మీడియాలో యుద్ధం, ఇంకా శాంతి, జాతి ఇదని చాలా పెట్టారు కదా. నేనైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు నమ్మడానికి లేదు, ఇది ఆగిపోయినంత వరకే చూడాలని ఎప్పుడు చెప్తూ వస్తున్నా. ఎప్పటికప్పుడు దురదృష్టవశాత్తు అదే జరుగుతుంది. ఇప్పుడు తాజాగా చూస్తే గనక లెబనాన్ మీద ఇజ్రాయెల్ తీవ్రంగా దాడి చేసింది. దాన్ని ఆపడానికి అని చెప్పి ఇరాన్ కూడా జోక్యం చేసుకుంది. సో లెబనాన్ మరోసారి భగ్గుమన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేము ట్రంప్ నమ్మలేము, మేమైతే పూర్తిగా వెనక్కు తగ్గే ప్రసక్తి లేదు అని ఇరాన్ చాలా గట్టిగా చెప్తుంది. హార్మోజ్ లో కూడా వాళ్ళు మాకు పూర్తిగా అవకాశం ఇవ్వట్లేదు అని. కాబట్టి మళ్ళీ ఒకసారి ప్రపంచము గల్ఫ్ యుద్ధం ఆగలేదు, మళ్ళీ భగ్గుమంటుందని సందేహించే పరిస్థితి చాలా బలంగా వస్తుంది. ఈ సమయంలో శాంతి కోసం ఎవరు చొరవ తీసుకోగలరు అన్నది కూడా సందేహాస్పదంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ట్రంప్ వైఖరి దానికి కారణమవుతుంది. ఆయన నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించినట్టుగా ఈ శాంతి అంతా సిద్ధమే అంటాడు. ఇంకోటి, ఇప్పుడు అంతకుముందు వెనక్కు పోయిన శాంతి చర్చలను మళ్ళీ తెచ్చి నిన్న ఒక కొలికి తెచ్చామన్నారు. కానీ ఈ సమయంలో ఇజ్రాయెల్ మీద దాడులు చాలా తీవ్రమయ్యాయి, చాలా మంది చచ్చిపోయారు చాలా భారీ సంఖ్యలో. ఇజ్రాయెల్ ఏమో బెదిరింపు ప్రకటనలు చేస్తూనే ఉంది. కాబట్టి మళ్ళీ బ్యాక్ టు కుక్కతో ఒక వంకరలాగా ట్రంప్తో ఒక వంకర అన్న పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో ఇరాన్ కైనా ఎవరైనా ఎలా చెప్తారు? కాబట్టి ఇంక ఇప్పుడు ఏదైనా చైనా, రష్యా, ఇండియా ఇవే ప్రపంచంలో ప్రముఖంగా ఉన్నాయి. ఇప్పుడు ఇవేమన్నా నిలబడితే తప్ప. ఇప్పుడు నాటో కూడా చాలా ద్వంద్వ వైఖరితో ఉంది. కాబట్టి ఇరాన్ యుద్ధం మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ లాగా, ఈ యుద్ధం కూడా కాదు, ట్రంప్ వెళ్ళి చేసిన దురాక్రమణే. ఆయన పూర్తిగా వెనక్కు తగ్గే వరకు ఇది ఆగేటైతే కనిపించదు. ఆయన ఎప్పుడు తగ్గినట్లు కనిపించట్లేదు. తగ్గినట్టు మాట్లాడతాడు, అంత అయిపోయింది అంటాడు. మళ్ళీ ఇది అంటే ఆయనకు అవసరం ఏదో ఉంది. ఇంకా ఆయన కపట నాటకం ఆడుతున్నాడు ఊరికే. ఒకరోజు ఈ పూట శాంతి, అంతలోనే మళ్ళీ యుద్ధం, ఇదంతా. సో దీన్ని చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇరానే కాదు, ప్రపంచం కూడా చాలా అలర్ట్ గా అప్రమత్తంగా ఉండాల్సిన అంశం ఇది. ఏ టైంకి ఈ రోజు ఇలా ఉంటే నెక్స్ట్ టైంకి ఏం జరుగుతుందో అని చెప్పి అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అందరూ కూడా ఒక ఆందోళనలో గడపవలసిన పరిస్థితి. ఖచ్చితంగా.